సో తన ఎంటైర్ కెరియర్ గురించి ప్రస్తుత ప్రయాణం గురించి సుహాసిని గారు ఏం చెప్తారనేది ఆవిడ మాటలను విందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి, చాలా సంతోషం అండి. మీరు నన్ను బాగా పొగడుతున్నారు. అదంతా లేదు, నేను ఇక్కడ తెలుగు సినిమాలో నేర్చుకున్నదే ఎక్కువ. ఐ థింక్ లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాను అని చెప్పాలి. ఇక్కడ ఒక యాక్ట్రెస్గా యూనో షైన్ చేయడం దానికంటే ఒక మనిషిలా ఎలా ప్రవర్తించాలో అనేది ఇక్కడ నేర్చుకున్నాను. దానికి నేను ఎప్పుడూ రుణపడి ఉండాలి. థ్యాంక్ యూ మ్యామ్. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మ్యామ్ 43 years జర్నీ. అవునండి. అసలు యాక్చువల్గా హీరోలకి సాధ్యమయ్యే ఆ రేర్ ఫీట్ అనేది ఒక హీరోయిన్గా మీరు సాధించి స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ఎలా అనిపిస్తుంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 43 year కెరియర్? లేదండి, నేను ఒక ఆడదాన్ని కాబట్టి మగవాళ్ళంతా నేను అంతా సీరియస్గా కెరియర్ మీద అగ్రెసివ్గా డెసిషన్ ఏం తీసుకోలేదు. నేను నార్మల్ లేడీస్ లాగే ఓకే, ఫ్యామిలీ వచ్చింది, పిల్లలు వచ్చారు, దెన్ మన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, దెన్ భర్త ఉన్నారు, సో దానికోసం కొంచెం ఒక స్టెప్ వెనకాల తీసుకోవాలి అని అనుకునే ఇండియన్ లేడీస్ లాగా నేను ఒకదాన్ని. అది తప్పు అని ఒప్పుకుంటున్నాను. కానీ మీరు చేసిన పాత్రలు చూస్తే అలా ఎప్పటికీ అనిపించదు మ్యామ్. గ్యారంటీ అది 100% ఎవరు ఒప్పుకోరు మీతో. ఎందుకంటే మీకంటూ ఒక పేజీ అనేది ఉంది. ఒక తెలుగు సినిమా చరిత్ర కానీ దక్షిణాది భాషలు అన్నిట్లో ప్రతి లాంగ్వేజ్లో మీకంటూ ఒక ముద్ర వేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం నేను కాదు, డైరెక్టర్స్ అండ్ ప్రజలు. నేను ఆడియన్స్ నన్ను అలా చూడటానికే ఆశపడ్డారు కాబట్టి నేను వాళ్ళ ఇష్టం ఏంటో అలా నా పిక్చర్స్ని నా క్యారెక్టర్ని సెలెక్ట్ చేస్తాను. మీ సెలక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. డెఫినెట్లీ బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో ఒక పొగరు ఉండాలి. నాకేం తెలియదు, నేను ఇండస్ట్రీ ఇలా నన్ను తీసుకెళ్తే నేను కూడా అలా వెళ్తాను అని ఉండకూడదు. అది నా అడ్వైస్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి. ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే యూనో బిఫోర్ మీ ఎవరు సక్సెస్ఫుల్గా ఉన్నారో వాళ్ళని చూసి అలా వెళ్ళడం అంటే ఎందుకు, మీరెందుకు, వాళ్ళే ఉండొచ్చు కదా, వాళ్ళే మళ్ళీ ట్రై చేస్తారు. యూ హ్యావ్ టు క్రియేట్ మీరు మీ పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో కొంచెం పొగరుతోనే లేదు ఇదంతా నేను చేయను, నేను చేయాలంటే ఇంకా బెటర్గా ఉండాలి, ఇంకా వేరే విధంగా ఉండాలి. అండ్ తర్వాత ఒక యాక్ట్రెస్ అనేది డెఫినెట్గా సమాజాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. అంతేగాని మనం రామాయణ మహాభారతంలో మనకి క్యారెక్టర్ ఎవరు ఇవ్వలేదు. ఇక్కడ పంచగుటాలో ఒక అమ్మాయి ఎలా ఉందో, యూనో జూబ్లీ హిల్స్లో ఎలా ఉందో, సోమాజిగూడలో ఎలా ఉందో ఒక అమ్మాయి, ఆ అమ్మాయినే మేము రిఫ్లెక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఉన్నప్పుడు నిజంగా ఉండాలి. యూ హ్యావ్ టు బీ ట్రూ కదా, ట్రూ అది ఉండాలి మొదటి నుంచి. అదే ఎందుకంటే నేను నా క్యారెక్టర్స్ హీరోయిన్గా అసలు ప్రవర్తించలేదు. ఒక మీ పక్క ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి ఎలా ఉంటుందో అలా, ఆ పక్క ఇంటి అమ్మాయి అంటే బోరింగ్ అమ్మాయి కాదు, ఇంట్రెస్టింగ్ అమ్మాయి, ఏదైనా చేసే అమ్మాయి క్యారెక్టర్ ఉంటేనే చేయాలి. అది అండి. ఇప్పుడు మీరు 43 years అంటున్నారంటే దానికి మెయిన్ కారణం ఒక కాన్ఫిడెన్స్ ఉండింది కదా నాలో. ఒక పొగరు అని చెప్పలేను, ఒక కాన్ఫిడెన్స్, ఎక్స్ట్రా ధైర్యం ఒకటి ఉండింది. అదే ఇంతవరకు రావడానికి నాకు హెల్ప్ చేసింది.